తెలంగాణలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పలు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో స్టైఫండ్ చెల్లింపులపై మరోసారి వివాదం చెలరేగింది. ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న జూనియర్ డాక్టర్లకు అన్యాయం జరుగుతోందా అంటే అవునని అంటున్నారు జూడాలు. రోజుకు 12 నుంచి 18 గంటలు విధులు నిర్వహిస్తున్న ఎంబీబీఎస్ ఇంటర్న్స్, పీజీ వైద్య విద్యార్థులకు స్టైఫండ్ అందడం లేదు. నెలల తరబడి స్టైఫండ్ బకాయిలు, తక్కువ మొత్తాల చెల్లింపులు, ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా నేరుగా విద్యార్థుల అకౌంట్లోనే స్టైఫండ్ పడుతోందని, తెలంగాణలో మాత్రం ప్రైవేటు మెడికల్ కాలేజీల దందా నడుస్తోందని ఆరోపిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి జూడా ప్రెసిడెంట్తో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వైద్య విద్యార్థులకు అటు ఎంబీబీఎస్ ఇంటర్న్స్ వారికి మరి అటు పీజీ విద్యార్థులకు కూడా స్టైఫండ్ రావట్లేదు అంటూ కూడా ఇప్పటికే పీజీ విద్యార్థులు కానీ అటు వైద్య విద్యార్థులు కానీ ఆందోళనకు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మనతోని వైద్య విద్యార్థులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, ప్రధానంగా ఇప్పుడు వేరే రాష్ట్రాలకు కూడా పీజీ వారికి కానీ ఎంబీబీఎస్ వారికి ఇంటర్న్స్ ఇస్తుంది, మరి అటు స్టైఫండ్ కూడా ఇస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రైవేటు సంబంధించిన వారికి కూడా కాలేజీలకు సంబంధించిన కూడా ఒకరికి కూడా స్టైఫండ్ రావట్లేదు. ప్రధానమైన కారణాలు ఏముంటాయి అన్న? నమస్కారం అండి అందరికీ. నేను తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండ్ ఉస్మానియా జూడా ప్రెసిడెంట్ని, జూనియర్ డాక్టర్ అసోసియేషన్. ఇక్కడ తెలంగాణలో మనకు పుట్టగొడుగుల్లా వచ్చిన ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో వాళ్ళ ఎవరియో పొలిటీషియన్ బేస్డ్ ఆర్ లేకపోతే మనకు రియల్ ఎస్టేట్ బేస్డ్ ఎవరే సంపన్నులే ఉంటున్నాయి. వాళ్ళు ఎన్ఎంసీని కంట్రోల్ చేస్తున్నారా, లేకపోతే పర్టికులర్ మన స్టేట్ గవర్నమెంట్ను కంట్రోల్ చేస్తున్నారా, లేకపోతే హయ్యర్ అథారిటీని కంట్రోల్ చేస్తున్నారా తెలియదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏంటంటే ఎన్ఎంసీ రూల్స్ ప్రకారము స్టైఫండ్స్ అనేవి ఇవ్వడం లేదు. బేసిక్గా ఏమైందంటే పీజీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్కి ప్లస్ ఇంటర్న్స్కి గవర్నమెంట్లో ఎలా అయితే ఇప్పుడు 29,500 రూపీస్ ఫర్ ఇంటర్న్స్ అండ్ పీజీలకి 67,500 ఫస్ట్ ఇయర్, 72,000 సెకండ్ ఇయర్, 75,000 థర్డ్ ఇయర్కి ఇస్తున్నారు. అలాగే ప్రైవేట్ కాలేజీల్లో ఇవ్వడం లేదు. చాలా కాలేజీలలో తక్కువ ఇవ్వడం, లేకపోతే అసలే ఇవ్వకపోవడము, లేకపోతే ఇంకొక థింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఒక పని చేస్తున్నారు, వాళ్ళే అకౌంట్లు తెరిచి వాళ్ళ పేరు మీద పీజీ స్టూడెంట్స్ మీద, ఇంటర్న్స్ మీద ఆ అకౌంట్లోని బ్యాంకుకి రిలేటెడ్గా పెట్టేసుకొని ఆ అకౌంట్ మీద కంప్లీట్ గ్రిప్ వాళ్ళు పెట్టేసుకొని ఏం చేస్తున్నారంటే ఒక పర్సన్ వీళ్ళకు డబ్బులు వేసినట్టు ఒక 30,000 అనుకోండి పర్ సపోజ్, ఆ 30,000 మెసేజ్ పర్టికులర్ స్టూడెంట్స్కి వస్తుంది, పీజీ కానీ ఇంటర్న్స్కి కానీ. కాకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఒక పర్సన్ని వాళ్ళ ఆఫీస్ నుంచే పంపించి అక్కడ అకౌంట్స్ సెక్షన్ నుంచి ఒక పర్సన్ని పంపించేసి ఇల్లీగల్గా డ్రా చేస్తున్నారు. ఈ ఇల్లీగల్ డ్రా చేసేసి వాళ్ళకు మళ్ళీ మాకు స్టైఫండ్స్ ఇవ్వడం లేదు అంటే వాళ్ళని అకాడమిక్గా టార్చర్ పెట్టడము, లేకపోతే ఫెయిల్ చేస్తాం మిమ్మల్ని ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్లో అని చెప్పడము, ఇంటర్న్స్కి మీకు ఒరిజినల్ డిగ్రీ లేట్ అవుతుంది, మేము సైన్లు చేయము డిపార్ట్మెంట్లలో ఆఫ్టర్ ఇంటర్న్షిప్ కంప్లీట్ అని బెదిరించడం జరుగుతుందండి. అంతా ప్రధానంగా యాజమాన్యం ఈ విధంగా మాట్లాడుతుందా, లేకపోతే నార్మల్గా ఇప్పుడు ప్రతి ఒక్క వేరే ఇతర స్టేట్లకు కూడా కొన్ని స్టేట్లకు కూడా ఇప్పటికే ప్రధానంగా అదైతే విద్యార్థి పడుతుంది, కానీ ఇప్పుడు మన దగ్గర మాత్రం అటు కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం పడుతుంది. దాని గురించి ఏమంటారు? నార్మల్గా ఇప్పుడు వేరే స్టేట్ చూసుకున్నట్టయితే మనకు పక్కన కర్ణాటక ఉంది, మహారాష్ట్ర ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, రాజస్థాన్, ఇట్లాంటి స్టేట్లలో డైరెక్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పీజీ స్టూడెంట్స్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి, ఇంటర్న్స్కి ఎంత ఇస్తున్నారో వాళ్ళు డైరెక్ట్ వేసేస్తున్నారు. అంటే ఈక్వల్ పే ఉంది ప్రైవేట్ అండ్ గవర్నమెంట్లో. కాకపోతే మన దగ్గర ఏంటంటే వీళ్ళు అసలు ఇవ్వడం లేదు. ఇట్లాంటి కొన్ని ఎస్టాబ్లిష్డ్ కాలేజ్, డెవలప్డ్ కాలేజెస్ని అంటే దట్ ఆల్సో నాట్ మనకి గవర్నమెంట్ ఈక్వల్గా లేదు. అది కూడా వాళ్ళు 30,000 ఏ క్యాట్కి ఇంత, బీ క్యాట్. మన గవర్నమెంట్లో ఓన్లీ 1 క్యాట్ ఉంటుంది, కన్వీనర్ ఫ్రీ సీట్. వాళ్ళకు ఏ క్యాట్ అంటే మనకి నార్మల్గా కన్వీనర్ కోట, బీ క్యాట్, సి క్యాట్ అంటే మేనేజ్మెంట్ MQ1, MQ2. వాళ్ళు అది డివైడ్ చేసి ఇవ్వడము, అట్లా 35,000, 40,000, 50,000 సి క్యాట్ వాళ్ళకి అట్లా ఇవ్వడం జరుగుతుందండి. చివరిగా ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఏం చెప్తున్నా అంటే నేను మన తెలంగాణ ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ, హైయర్ అథారిటీస్ లైక్ డిఎంఈ సారు, హెల్త్ సెక్రటరీ మేడము, హెల్త్ మినిస్టర్ సారు అండ్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వైస్ ఛాన్సలర్ సారు, వీళ్ళంతా కూడా ఎన్ఎంసీ రూల్స్ ప్రకారము ప్రైవేట్ కాలేజీలో కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి, ఇంటర్న్స్కి ఈక్వల్ పే ఉండేలాగా చూడాలి. ఇప్పుడు అసలే ఉండడం లేదు చాలా కాలేజీలలో.
ఇది ఎక్కువ తీవ్రత ఎక్కడ ఉందంటే లాస్ట్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ వచ్చిన ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చాలా ఎక్కువ తీవ్రత ఉందన్నమాట. కొత్త కాలేజెస్ 2016 ఆఫ్టర్ ఎస్టాబ్లిష్ అయిన కాలేజీలలో అసలు స్టైఫండ్స్ సరిగ్గా ఇవ్వడం లేదు. Yes. రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే పక్క రాష్ట్రాలలో కూడా స్టైఫండ్ కానీ ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు ఇంటర్న్స్ కానీ వస్తుంది. కానీ కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇప్పటికీ అలాంటివి ఏమీ లేవు. దాదాపుగా ప్రైవేట్ కాలేజీల్లోనే ఈ విధంగా జరుగుతుంది అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, హెల్త్ సెక్రటరీ కానీ, డిఎంఈ కానీ వీళ్ళందరూ దీనిపైన చొరవ తీసుకొని కూడా త్వరితగతిన వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో టీ న్యూస్, అరవింద్, హైదరాబాద్.